రైట్. ఇక ఆంధ్ర రాజకీయాల విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తీరు మీద, ఎందుకంటే గతంలో మీరు ఆ పార్టీలో ఉన్నారు, డిఫర్ అయ్యి బయటకు వచ్చేసారు. తర్వాత జనసేన సిద్ధాంతాలు నచ్చి పవన్ కళ్యాణ్ గారిని కలిసి నాగబాబు గారిని కలిసి మీరు జనసేన పార్టీలో ప్రెసెంట్ ఉన్నారు. మీరు జగన్ వ్యవహార శైలిని పరిశీలించినప్పుడు మీకు ఏమనిపిస్తోంది? ఆయన ఏదైనా పుంజుకున్నారా? ఐ మీన్ పార్టీ పుంజుకుందా ఈ 2 ఏళ్ల కాలంలో, లేకపోతే వాళ్ళ తీరు మారిందా, లేకపోతే అలాగే ఉన్నారా, ఏంటి ఏమంటారు? ఏవే పుంజుకోవడం అనేది ఉండదండి. అప్పుడప్పుడు చిన్న మీటింగ్ పెడతారు, వాళ్ళందరూ వస్తారు, తప్పట్లు కొడతారు, వెళ్ళిపోతారు. ఈ బ్యాచ్ ఉంటది కదండి, ఎక్కడైనా బ్యాచ్ ఒకటి, వాళ్ళంతా సైలెన్సర్లు తీసి ఓ ఓ అని జన ప్రపంచం సైలెన్సర్లు తీసి బ్యాచ్ జనసేనలోనే ఓ అని తిరగటం, రప్ప రప్ప అని ఏదో పెట్టడం, ఇవన్నీ ఉన్నాయి తప్ప అండి. ఇంకా ఒకటేనండి దీనికి సమాధానం, మీరున్న హోదా రాదు, ఇది జగద్విదితం. ఉన్న వాళ్ళందరూ వచ్చి ఏమండి నమస్కారం అండి, నేను ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశాను, ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా లేదు, ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మాకు కావాల్సిన అభివృద్ధి గురించి, మా నియోజకవర్గంలో ఉన్న సమస్యల గురించి మేము మాట్లాడతాం, మాకు ఒక టైం ఇవ్వండి అని మీరు ఒక మెమరాండం ఇచ్చుంటే స్వాగతించేవాళ్ళు. మీరేమో గెలిచి అలా ఉండిపోయి నియోజకవర్గంలోకి వెళ్తే మాకు ఫండింగ్ రావట్లేదు, ప్రజల్లో కూడా తిరుగుబాటు ఉందండి. లేకపోతే జడ్పీటీసీ ఎలక్షన్ అంత మెజార్టీ ఎలా వస్తుందండి పులివెందల? ఒకటేనండి, ఏంటంటే కంచుకోటలో ఎప్పుడు ఉండవు. మమతా బెనర్జీ గారు ఆయనే అన్నాడు, ఏదో మరి 90 లక్షల ఓట్లు ఉండేవి, అన్ని ఎన్నికల సంఘం తీసేసింది, ఎన్నికల సంఘం తీసేస్తే 30 లక్షల ఓట్లతోటి ఆమె ఓడిపోయారు, ఎవరో మమతా బెనర్జీ. ఎన్నికల సంఘం మీరే కదా, మీరు వెళ్ళి మాట్లాడవచ్చు కదా, బీజేపీ తోటి మాట్లాడరు. నెక్స్ట్ తమిళనాడు వచ్చాక ఆయన స్టాలిన్ అడిగారు బయట, ఏమంటే ఈవీఎంల వల్ల మీరు ఓడిపోయారంట. అది ఎవడో కడుపు ఆనందని ఎవడు చెప్పే మాట కాదు. ఈవీఎంల వల్లే గెలిచాను, ఈవీఎం ట్యాంపరింగ్ అవన్నీ ఏమీ లేవు, ప్రజలు మార్పు కోరుకు ఓటింగ్ అయింది. సో ఇది తెలుసుకోవాలండి ముందు, ఇవి తెలుసుకోకుండా అది ఎలాగా ఇది ఎలాగా అని మాట్లాడటం కరెక్ట్ కాదు. సో జగన్మోహన్ రెడ్డి గారు ఇంకైనా ఈ 3 ఏళ్ళ టైం ఉంది, ఈ 3 ఏళ్ళ టైంలో వాళ్ళ ఎమ్మెల్యేలకు చెప్పి నియోజకవర్గ సమస్యల మీద అసెంబ్లీలో పోరాటం చెప్తే ఒక ఓటర్గా నేను ఆనందపడతాను. ఓకే, జగన్ ఐ మీన్ వైసీపీ అధికారం కోల్పోయిన తర్వాత చాలా మంది వైసీపీ నాయకులు, ముఖ్యంగా కాపు నాయకులు మీ పార్టీలోకి వచ్చారు. కిలార్ రోసయ్య అవ్వచ్చు, ఉదయభాను అవ్వచ్చు, ఇంకా చాలా మంది నాయకులు. అంటే అప్పుడు పెద్ద చర్చ జరిగింది. బొత్స సత్యనారాయణ, తోట త్రిమూర్తులు, వీళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో బాగానే ఉంటారు, మంచి ర్యాపో ఉంటది. వ్యక్తిగతంగా కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ కోసం చేయలా. జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అని చెప్పేసి అంబటి రాంబాబు, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, కురసాల కన్నబాబు, త్రిమూర్తులు అండ్ బొత్స సత్యనారాయణ, వీళ్ళిద్దరు కూడా మెగా ఫ్యామిలీతో టచ్ లో ఉంటారు. అండ్ పవన్ కళ్యాణ్ గారితో మంచి ర్యాపో ఉంటది. అంటే వాళ్ళిద్దరు కూడా జనసేనలోకి వస్తున్నారు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఆ వార్తల్లో ఏమన్నా నిజం ఉందా? అటువంటి సంప్రదింపులు ఏమైనా జరిగాయా? అండ్ ఒకవేళ వాళ్ళు వస్తే మీరు ఆహ్వానిస్తారా? ఒకవేళ ఇప్పుడు పార్టీ పరంగా సీనియర్లు, ఇద్దరు సీనియర్స్ అండి, వాళ్ళ పార్టీలో వాళ్ళు చాలా ఎదిగారు, నియోజకవర్గాలని బాగా అభివృద్ధి పరిచారు. అలాంటి నాయకులు జనసేన పార్టీలోకి వస్తే మా అధ్యక్షులు వారు స్వాగతిస్తారు. మా సిద్ధాంతాలు నచ్చి వస్తున్నారు వాళ్ళు. మీరు ఇతరత్ర పార్టీలోకి వెళ్తారంటే పదవుల కోసం వెళ్తారంటే, పదవులు మాకు వద్దు, మేము మా సిద్ధాంతాలు ఏదన్నా వేరే పార్టీ మాకు ఇక్కడ బాగాలేదన్నప్పుడు అటే వెళ్ళిపోతాం మేము అని కూడా అనడం జరిగింది. సో వస్తే స్వాగతిస్తారు, ఎందుకు స్వాగతించరండి.